Hello viewers, my name is Vallur Venkateswarlu. I am retired general manager from Airport Authority of India and I have passion in the real estate as an investor, as a real estate consultant and motivational speaker. ఇప్పుడు మనము థర్డ్ లొకేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. దాని యొక్క లొకేషన్, కనెక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సరౌండింగ్స్, ఏ విధంగా ఫ్యూచర్లో రిటర్న్స్ ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి కూడా మనము HMDA 2031 మ్యాప్ ద్వారా మనం తెలుసుకుందాము. ఆ లొకేషన్ ఏంటంటే ముంబై హైవే. ముంబై హైవేలో పూర్తిగా మనం జహీరాబాద్ వరకు కవర్ చేయలేము, కానీ ఓన్లీ పొటెన్షియల్ లొకేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. హైదరాబాద్ ఇప్పుడు వరకు లాస్ట్ 5 to 10 ఇయర్స్లో ఏదైనా మ్యాక్సిమం రిటర్న్స్ ఇచ్చింది అంటే ముంబై హైవే. అంత మంచి రిటర్న్స్ ఇచ్చిందనమాట ముంబై హైవేలో. ముంబై హైవేలో ఏంటంటే కారణాలు చాలా ఉండేదానికి రీజన్స్. అటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ రావటం కానీ, ప్రాక్సిమిటీ టు ద మేజర్ చాలా వరకు డెవలప్మెంట్స్ ఆ ఏరియాస్లో రావటం వల్ల కానీ. ఇక్కడ మనము ఇది ఓఆర్ఆర్ మనం చూస్తుంది, ఇదంతా ఓఆర్ఆర్. ఇది ఓ పటాన్ చెరువు మొత్తంగా ఎగ్జిట్ నెంబర్ 3 అనమాట. అది పటాన్ చెరువు నుంచి మనకి మీరు మ్యాప్ చూస్తే మీకు రెసిడెన్షియల్ ఏరియాస్ అప్ టు ఇక్కడ వరకే ఉంది చూడండి. ఇది రుద్రారం వరకు ఉంది మీకు రెసిడెన్షియల్ ఏరియా. చూడండి, ఈ కలర్ చూడండి. ఆ తర్వాత మళ్ళీ సంగారెడ్డి దగ్గరే, మళ్ళీ ఈ మధ్యన లేదు. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాకి మంచి డిమాండ్ ఉంది, ఇంకా రాబోతుంది అనే దానికి ఇంకేంటి కారణాలు అనేది మనం తెలుసుకుంటే ఏంటంటే, కనెక్టివిటీ పరంగా ఇది చాలా ఎక్సలెంట్ అండి. ఇది మన ఆల్రెడీ మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 6 లేన్కి రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. మెయిన్ రోడ్డే 6 లేను, ఆ తర్వాత మళ్ళీ సర్వీస్ రోడ్ 2 లేన్ అంటే మొత్తం 10 లేన్స్ దే ఆర్ డెవలపింగ్ ఫ్రమ్ మదీనాగూడ టు సంగారెడ్డి. ఒకసారి ఆ రోడ్ వస్తే ఇక ఆ కంజెషన్ ఆ రోడ్లో ఉండదు. దానివల్ల ఏంటంటే ఇంకా ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా రావడానికి ఇండస్ట్రీస్ కానీ, బిజినెస్ సెంటర్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానీ అలాంగ్ ద బాంబే హైవే రావడానికి ఇంకా అవకాశం ఉంది. అదొక ఎత్తు. అయితే మోస్ట్లీ ఇంకోటి, ఇప్పుడు పటాన్ చెరువు వరకు ఆల్రెడీ మెట్రో అనేది అనౌన్స్ చేశారు. అంటే మియాపూర్ నుంచి పటాన్ చెరువు మేబీ సమ్ 13-15 కిలోమీటర్స్ ఉండొచ్చు అక్కడి నుంచి అక్కడికి. పటాన్ చెరువు వరకు మీకు మెట్రో ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అట్లా అనౌన్స్ చేయటం వల్ల ఏంటంటే పటాన్ చెరువు వరకు మెట్రో వస్తుంది, నెంబర్ 1. అట్లానే చాలా వరకు పటాన్ చెరువులో ఇండస్ట్రీస్ లాస్ట్ 3-4 ఇయర్స్లో చాలా వరకు షిఫ్ట్ అయినాయి చాలా దూరంగా. అందుకని మీరు చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్లో ఏదన్నా డబుల్ ట్రిబుల్ ఇచ్చిన ప్లేసుల్లో వన్ ఆఫ్ ది లొకేషన్ పటాన్ చెరువు. ఎందుకంటే అంతకుముందు ఇండస్ట్రీస్ ఉండే, అవన్నీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంది, ఓఆర్ఆర్ లోపల ఏ ఇండస్ట్రీస్ ఉండకూడదు అని. అందుకని ఏంటంటే అటు బాచుపల్లి కానీ ఇటు పటాన్ చెరువు కానీ దే గివెన్ మ్యాక్సిమం రిటర్న్స్ లాస్ట్ 5 ఇయర్స్ అనమాట. పటాన్ చెరువు వరకు మీకు మెట్రో వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఏంటంటే కన్వేయన్స్ అనేది చాలా బాగా డెవలప్మెంట్ అవుతుందండి. ఇప్పుడు ఈ లొకేషన్ నేను చెప్పింది లొకేషన్ ఏంటంటే మొత్తంగా నుంచి రుద్రారం వరకు ఇక్కడ ఈ ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ ఐదర్ సైడ్ ఆఫ్ ది బాంబే రూట్ అప్ టు 5 to 10 కిలోమీటర్స్ లోపు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు కనెక్టివిటీ పరంగా కానీ ఇటు డెవలప్మెంట్ పరంగా కానీ బాగా ఉండబోతుంది. కనెక్టివిటీ అని చెప్పినట్టుగా మెట్రో రావటం అనేది ఇంకా ఈవెన్ MMTS దే ప్లానింగ్ అప్ టు ఈవెన్ సంగారెడ్డి. అది వస్తుందో లేదో అది వేరే విషయం. కానీ మెట్రో అయితే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మెట్రో 2 కొత్త గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసిన వాటిలో చూసుకుంటే ఏంటంటే డెఫినెట్గా అది మంచి స్కోప్ ఉందన్నమాట. అటు హైవే కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా కూడా ఏంటంటే మనం చెప్పినట్టుగా ఈ ఏరియా కూడా సౌత్కి వచ్చేళ్ళకి ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏరియా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని అటు తోషిబా కొంచెం ముందుకెళ్తే తోషిబా కూడా ఉంది. అట్లాగా ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే కారణం రుద్రారం నుంచి సంగారెడ్డి వరకు చాలా వరకు పెరి అర్బన్ జోన్ అన్నమాట. అంటే ఇక్కడ రెసిడెన్షియల్కి ఆస్కారం లేదు. అందువల్ల ఏంటంటే ఎక్కువ ప్రెజర్ రెసిడెన్షియల్గా ఈ ప్రాంతంలో పడబోతుంది అనమాట.
ఏది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, కనెక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే కనెక్టివిటీ పెరుగుతుందో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుందో, డెఫినెట్లీ దేర్ విల్ బీ గోయింగ్ టు బి ఏ డిమాండ్ ఆన్ దట్ ఏరియా. అందువల్ల ఏంటంటే అది కాక ఏంటంటే దీని ఏరియాలో మీకు సౌత్ చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా దగ్గర అనమాట. కనెక్టివిటీ బాగా డెవలప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా కూడా ఏంటంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. మంచి లొకేషన్ చూసుకొని పెరి అర్బన్ జోన్లు కాకుండా జోన్స్ కూడా చూసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ మనం చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు ల్యాండ్ వచ్చేలక 25,000 నుంచి అప్ టు 30,000 బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్. అట్లానే ఫెరిఫరల్ మీద ఇన్ బిట్వీన్ ద రోడ్స్ కూడా చూసుకుని డిస్టెన్స్ మెయిన్ రోడ్స్కి డిస్టెన్స్ ఎంత దూరాన్ని బట్టి కూడా రేట్స్ మారుతుంటాయి. కాబట్టి 20,000 నుంచి అప్ టు 30,000 వరకు మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం. ఎందుకంటే మళ్ళీ గీతం యూనివర్సిటీ నుంచి టువార్డ్స్ ఇంద్రకరణ్ రోడ్ కూడా ఉందన్నమాట. అటు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. అట్లా ఏంటంటే మనం ఎత్తుక్కొని రీసెర్చ్ చేసేసి అక్కడ మంచి మనకి ఇప్పటికీ కూడా అంటే 20,000 నుంచి మీకు 30,000 వరకు ఉందంటే 25,000 వేసుకున్నా కానీ ఏంటంటే 200 స్క్వేర్ యార్డ్స్ ఎంతలోకి వచ్చేస్తుంది, మీకు 50 lakhsలో వస్తుంది అనమాట. అండ్ 50 lakhs ప్లస్ ఇంకో 50 lakhs తీసుకుంటే మీకు అట్లీస్ట్ ఇండిపెండెంట్ హౌస్ రావడానికి అవకాశం ఉంది. ఇది బెస్ట్ లొకేషన్, ఇప్పుడు వన్ ఆఫ్ ది లొకేషన్. ఎందుకంటే ఇంకా ఫర్దర్గా ఏంటంటే మనము అంతగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ అభివృద్ధిని మనం ఆపలేము అనమాట. థ్యాంక్ యూ వ్యూయర్స్. విల్ గో ఫర్ అదర్ నెక్స్ట్ లొకేషన్ ఇన్ అనదర్ వీడియో.